సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము ఆది కాండము 12వ అధ్యాయము 2వ వచనం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించెదను. ప్రియకుమార కుమార్తె దేవుడైన యెహోవా అబ్రహాము గారిని పిలిచినప్పుడు ఆయనకిస్తున్న ఒక స్థిరమైన వాగ్దానం ఏమిటంటే, నేను నిన్ను గొప్ప జనంగా చేసి ఆశీర్వదిస్తాను. ఆ సమయానికి అబ్రహాము గారి దగ్గర ఆస్తి కనబడచ్చు, కానీ ఆ దినాల్లో ఆస్తి ఏంటో తెలుసా? సంతానం. ఆయనకు బిడ్డలు లేరు. అప్పటికే ఆయన వయసు 75 సంవత్సరాలు. షారా గారి వయసు 65 సంవత్సరాలు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్దిస్తాను. అబ్రహాము గారంట ప్రభువును నమ్మారంట. అది దేవునికి నీతిగా ఎంచబడింది. ఆయన నమ్మడం వలన కాలం గడిచింది, 25 సంవత్సరాలు అయింది, కానీ దేవుడు తన వాగ్దానం మాత్రం విడిచిపెట్టలేదు. ఈరోజు చూస్తే మనందరము అబ్రహాము గారి యొక్క సంతానం. నా ప్రియ కుమారుడు కుమార్తె, దేవుని వాగ్దానము ఎంతో గొప్పది. ఆ వాగ్దానము ఎన్నడూ మనల్ని విడిచిపెట్టదు అని ఎన్నడూ మర్చిపోయిన ప్రసంగమా. ఉదయకాల సమయంలో దేవుడు చేస్తున్నాడు, నేను ఆయన ఆశీర్దిస్తాడు. భయపడక, ఆందోళన చెందక. ఈరోజు చాలా అపాయకరమైన పరిస్థితిలో ఉన్నవేమో, చాలా బలహీన సమయంలో ఉన్నవేమో, ఆందోళన చెందక. ఇదిగో ప్రభు నీకు సహాయం చేయబోతున్నాడు. ఆయన దీవించబోతున్నాడు, నేను బలపరచబోతున్నాడు. నమ్ముతావా? దేవుడిని దీవిస్తానని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవా, నీకు వందనాలు. మీ బిడ్డలేని వారిని జ్ఞాపకం చేసుకోండి, నీ కృపాక్షలు నింపండి. వారికి ఉన్న కొదులు ఆటంకాలు తొలగించమంటే దేవా నీకు వందనాలు. నీ హస్తములో వారిని భద్రపరచమంటుంది దేవా నీకు వందనాలు. నీ సన్నిధిలో ఏదైతే అడుగుతున్నారో వాటిని నెరవేర్చండి. మరి ముఖ్యంగా ఆనాటి అబ్రహామును ఆశించిన దేవా, ఈరోజు నీ కుమారుని కుమార్తెలను మీరు దీవించి ఆశించి ఫలింపచేయమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువుని నమ్ముకుంచండి, ఆయన నీ పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.